प्यारे छात्र और छात्राओं को सादर प्रणाम। आज मैं चौथी कक्षा के छात्रों को पाठ 9 पाठ का नाम है कि मदर तेरेसा। मदर तेरेसा का पाठ को पढ़ा रही हूँ। सब छात्र हिंदी टेक्स्ट बुक्स ओपन कीजिए, जल्दी से जल्दी पेज नंबर 25। హిందీ టెక్స్ట్ బుక్ను ఓపెన్ చేసి పేజ్ నెంబర్ 25ను చూడండి. ఓకే, పాఠం పేరు మదర్ తెరేసా. ఓకే, నిన్నటి క్లాస్లో మనం 3వ పారాగ్రాఫ్ వరకు చెప్పుకున్నాం కదా. ఈరోజు 4వ పారాగ్రాఫ్ చెప్పుకుందాం. ఓకే, आज चौथा पैराग्राफ पढ़ा रही हूँ. सब छात्र ध्यान से सुनिए, देखिए और सुनिए. ఓకే, నేను పాఠంను చదువుతున్నప్పుడు మీరు చక్కగా వినాలి. ఓకే, 4వ పారాగ్రాఫ్ చూడండి. నిన్నటి క్లాస్లో మనము పేదవారికి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని చీకట్లో గడిపే వాళ్ళకి చాలా సహాయం చేసింది మదర్ తెరేసా అని పారాగ్రాఫ్ వరకు చెప్పుకున్నాం. 3వ పారాగ్రాఫ్లో చెప్పుకున్నాం. ఈరోజు 4వ పారాగ్రాఫ్ చూడండి. इसी उद्देश्य से उन्होंने सन 1985 में मिशनरीज ऑफ चैरिटी की स्थापना की. असहाय, गरीब तथा लाचार लोगों को माँ की ममता, सुरक्षा, सहायता और प्यार दिया. ओके, 4th पैराग्राफ చూడండి. उनकी इस सेवा, त्याग और असीम करुणा को देखकर भारत सरकार ने इन्हें भारत रत्न पुरस्कार से सम्मानित किया. उन्हें नोबेल पुरस्कार भी प्राप्त हुआ. सितंबर 15, 1997 में वे परलोक में सिधारे. उनकी मृत्यु पर सारे विश्व के लोग आंसू बहाए. हमें इस बात का गर्व है कि मदर तेरेसा एक भारतीय महिला थी. मदर एक भारतीय महिला थी. ओके, చూడండి మళ్ళీ 4th పారాగ్రాఫ్. इस उद्देश्य से उन्होंने, ఇక్కడ పేదవాళ్ళ పరిస్థితులను చూసి భారతదేశానికి వచ్చి మదర్ తెరేసా అక్కడ గందీ బస్తీలలో, అవి మురికి కాలువలు మరియు గరీబు జోపిడియో, పేదవారు చిన్న గుడిసెలు వేసుకొని వాళ్ళ పరిస్థితి చూసి చీకటిలో, అంధకారం అంటే చీకటిలో గడిపేవాళ్ళు, అక్కడ వెలుతురు లేకుండా చీకటి గదులలో ఉండే వాళ్ళని మరియు వాళ్ళ కోసము చాలా సహాయం చేసింది. నెక్స్ట్, ఉన్కి इस उद्देश्य से, ఈ ఉద్దేశంతోని, उन्होंने सन 1985 में 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీకి స్థాపనకి, మదర్ తెరేసా మిషనరీస్ ఆఫ్ చారిటీ ఒక స్థాపించిన. असहाय, गरीब तथा గరీబు పేదవాళ్ళు, లాచార్ నిస్సహాయమైన వాళ్ళు, లోగోంకో మాకి మమత అలాంటి ప్రజలకి అమ్మలాగా మమత, ఒక అమ్మలాగా మానవత్వంతో, సురక్ష, సహాయత और ప్యారు దియా, సహాయత వాళ్ళకి సహాయం చేయడం మరియు ప్యార్ అంటే
వాళ్ళకి ఒక అమ్మలాగా ప్రేమను చూయించింది. ఓకే, నెక్స్ట్ पैराग्राफ చూడండి. उनकी इस सेवा त्याग और असीम करुणा को देखकर भारत सरकार ने इन्हें भारत रत्न पुरस्कार से सम्मानित किया. మదర్ తెరిసాకి ఇక్కడ భారతదేశంకి వచ్చి ఇవన్నీ సహాయం చేస్తుందని తనను చూసి ఉన్కి ఈ సేవా త్యాగ్ ఔర్ ఈ సేవను చూసి అసీం కరుణాకో దేక్ కర్ అక్కడ కరుణ మదర్ తెరిసనే కరుణ అని కూడా అంటారు. కరుణను చూసి దేక్ కర్ కరుణను చూసి భారత సర్కార్నే భారతదేశ ప్రభుత్వము నే ఇన్హోనే భారత్ రత్న ఇక్కడ భారతరత్న పురస్కారం సే సమ్మానిత్ కియా అక్కడ భారతదేశంలో భారతరత్న పురస్కారము లభించింది. భారతరత్న పురస్కారంతో సన్మానం చేశారు. ఉన్హే నోబెల్ పురస్కార్ బి ప్రాప్త్ హువా తనకి నోబెల్ బహుమతి కూడా లభించింది. ఎవరికి లభించింది? మదర్ తెరిసాకి. सितंबर 15 1997 ही में वे परलोक में सिधारे. ఇక్కడ సెప్టెంబర్ 15 1997లో పర్లోక్ మే సిధారే అక్కడ 1997లో మదర్ తెరిసా చనిపోయింది. ఓకే, ఉన్కి మృత్యు పర్ ఉన్కి తన యొక్క మృత్యు తన శవం పైన మృత్యు పైన పర్ సారే విశ్వకే లోగ్ సారే చాలా విశ్వకే ప్రపంచంలో చాలా ప్రజలు లోగ్ ఆసు బహాయే మదర్ తెరిసా చనిపోయిందని వార్త తెలిసిన వెంబడే ఆ విషయం తెలిసిన వెంబడే ప్రజలు చాలా కంటితడి పెట్టారు, చాలా ఏడ్చారు. బహాయే హమే ఇస్ బాత్ కా గర్వ్ హై కి మదర్ తెరిసా ఏక్ భారతీయ మహిళా థీ. హమే ఇస్ బాత్ కా మనం ఈ యొక్క మాటకి గర్వ్ హై మనం ఈ యొక్క మాటలో గర్వంగా నాము కి మదర్ తెరిసా ఒక భారతీయ మహిళ థీ భారతదేశ మహిళగా ఉన్నది. ఓకేనా. మదర్ తెరిసా తను 27 ఆగస్టు 1910లో యుగోస్లేవియాలో జన్మించింది. తనకు చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసే అలవాటు మరియు గుర్తు జ్ఞాపకం పెట్టుకునే అలవాటు ఉన్నది. తను 18 సంవత్సరాలకే మంచి మార్గం గుండా నడిచింది. తను భారతదేశంలోకి వచ్చి తను ఫస్ట్ ఒక కోల్కత్తాలో టీచర్గా ఉండి ఉపాధ్యాయురాలుగా ఉండి హై స్కూల్లో సెంట్ మేరీ హై స్కూల్లో చదువు చెప్పింది. అక్కడి నుంచి తను ఆ సేవలు భారతదేశంలోనే ఒకరోజు ఒక వార్త విన్నది. ఇలాంటి వాళ్ళు పేదవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అని తెలిసింది. ఆమెకు తెలిసినప్పటి సంది తను సహాయము చేసుకుంటూ జీవించింది. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి నేను లెసన్ మొత్తం చదువుతాను, వినండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు, సరేనా. एक मर्तबा मैं पाठ को पढ़ा रही हूँ, पहले से लेकर लास्ट तक सब छात्र ध्यान से सुनिए. ओके.
मदर टेरेसा। पाठ का नाम बताइए। मदर टेरेसा। मदर टेरेसा का जन्म 27 अगस्त 1910 को यूगोस्लेविया में हुआ था। मदर को बचपन से ही प्रार्थना करने और ध्यान लगाने की आदत थी। उन्होंने अपने 18 वर्ष की आयु में ही संसार को त्याग दिया। साधना के मार्ग पर चलकर ईसाई भिक्षुनी नन बन गई। सेकंड पैराग्राफ చూడండి। भारत में आकर मदर ने अपने सेवा कार्य को शुरू किया। इसके अंतर्गत वे एक अध्यापिका बनकर कोलकाता के सेंट मेरी हाई स्कूल में पढ़ाने लगी। एक दिन मूडो पैराग्राफ तीसरा पैराग्राफ। एक दिन मदर ने ईसा मसीहा का पवित्र संदेश सुना। उससे प्रेरित होकर बीमार, अपाहिज, गरीब तथा बेसहारे लोगों की सेवा में जुट गई। गंदी बस्तियों, गरीब झोपड़ियों और अंधकारमय घरों को मदर ने अपना कार्य क्षेत्र बनाया। ఓకే, फोर्थ पैराग्राफ నాలుగో पैराग्राफ चौथा पैराग्राफ। इस उद्देश्य से उन्होंने सन 1985 में मिशनरीज ऑफ चैरिटी की स्थापना की। असहाय, गरीब तथा लाचार लोगों को माँ की ममता, सुरक्षा, सहायता और प्यार दिया। लास्ट पैराग्राफ। उनकी इस सेवा, त्याग और असीम करुणा को देखकर भारत सरकार ने इन्हें भारत रत्न पुरस्कार से सम्मानित किया। उन्हें नोबेल पुरस्कार भी प्राप्त हुआ। सितंबर 15, 1997 ही में वे परलोक में सिधारे। उनकी मृत्यु पर सारे विश्व के लोग आंसू बहाए। हमें इस बात का गर्व है कि मदर टेरेसा एक भारतीय महिला थी। ఓకేనా? ఇప్పుడు మనము కొన్ని హార్డ్ వర్డ్స్లని రాసుకుందాం. ఓకేనా? మీ నోట్బుక్, పెన్సిల్ ఉంది కదా? ఇప్పుడు నేను చెప్పిన హార్డ్ వర్డ్స్ మీరు రాయండి. ఓకేనా? ఫస్ట్ చూడండి, మదర్. ఫస్ట్ హార్డ్ వర్డ్ ఏముంది? మదర్. నెక్స్ట్ టెరేసా. టెరేసా, మదర్ టెరేసా. మదర్ వేరు, టెరేసా వేరు రాయండి. మంచిగా చక్కగా లైన్ కిందంగా రాయాలి. మదర్ తర్వాత ఏంటి? టెరేసా. ఓకేనా? నెక్స్ట్ యుగోస్లేవియా. యుగోస్లేవియా. యుగోస్లేవియా.
యుగోస్లేవియా. నెక్స్ట్ బచ్పన్. బచ్పన్ మీన్స్ చిన్నప్పటి నుంచి, చిన్న వయసులోనే. బచ్పన్. ప్రార్థన. బచ్పన్ తర్వాత ప్రార్థన. 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 మార్గ్ అంటే మార్గము, మార్గ్. నెక్స్ట్ చల్కర్. 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 నెక్స్ట్ భారత్. 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 నెక్స్ట్ అధ్యాపిక. అధ్యాపిక. అధ్యాపిక అంటే ఉపాధ్యాయురాలుగా, ఉపాధ్యాయురాలు. అధ్యాపిక. అధ్యాపిక. నెక్స్ట్ కోల్కత్తా. కోల్కతా. 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 పడానే. నెక్స్ట్ పడానే. 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 సందేశ్. సందేశము. సందేశ్. 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 నెక్స్ట్ బీమార్. 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 గరీబ్. బీమార్ అంటే రోగస్తులు, గరీబ్ అంటే పేదవాళ్ళు. గరీబ్. బేసహారే. నెక్స్ట్ ఏంటి? బేసహారే. బేసహారే. బేసహారే అంటే ఆశ్రమం, ఆశ్రయం లేనివారు. బేసహారే. బేసహారే. ఓకే. నెక్స్ట్ బనాయా. 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 నెక్స్ట్ మిషనరీస్. 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 మిషనరీస్.
ఆఫ్ 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 చారిటీ చారిటీ మిషనరీస్ ఆఫ్ చారిటీ. అవి మూడు వేరే వేరేనే రాయాలి. మిషనరీస్ వేరే, ఆఫ్ వేరే, చారిటీ వేరే. చారిటీ చారిటీ. లాచార్ 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 అంటే నిస్సహాయమైన. లాచార్ లాచార్. సహాయత సహాయత అంటే సహాయము. సహాయత సహాయత. నెక్స్ట్ దేఖ్ కర్ దేఖ్ కర్ అంటే చూసి. అక్కడ మదర్ తెరిసా సహాయము చూసి భారతదేశ ప్రభుత్వము దేఖ్ కర్ అంటే చూసి. దేఖ్ కర్. సర్కార్ 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 అంటే ప్రభుత్వము. సర్కార్. సర్కార్. నోబల్ 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 నోబల్. పురస్కార్ పురస్కార్ పురస్కార్. ఆన్సు ఆన్సు అంటే కంటి తడి. ఆన్సు ఏడవటం. ఆన్సు. భారతీయ భారతీయ భారతి భారతీయ. నెక్స్ట్ మహిళా మహిళా మహిళా. నెక్స్ట్ మహిళా. ఓకే, ఈ హార్డ్ వర్డ్స్ మీ నోట్బుక్లో నీట్గా రాయండి. మరియు అక్కడ చదవడం ప్రయత్నం చేయాలి, చదవాలి. హార్డ్ వర్డ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం అనుకోండి, మనకు రీడ్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. పాఠం మనము చక్కగా చదవగలుగుతాం. హార్డ్ వర్డ్స్ నేర్చుకున్నాం అనుకోండి, హార్డ్ వర్డ్స్ చదవగలిగితే మనం పాఠాన్ని చదవగలుగుతాం. ఓకేనా. ఈ హార్డ్ వర్డ్స్ కఠినంగా ఉంటాయి కాబట్టి కొన్నింటిని కఠిన పదాలను మనం నేర్చుకుంటే మనకి పాఠం చదవటానికి ఈజీగా అవుతుంది. ఈ పాఠం ప్రశ్న జవాబులు రేపటి క్లాస్లో రాసుకుందాం. ఇప్పుడు ఈ హార్డ్ వర్డ్స్ మీ నోట్బుక్లో నీట్గా రాయండి. లైన్ కిందంగా ఒక్కొక్క వర్డ్ 3 సార్లు రాయాలి. ఓకేనా. ఓకే, ధన్యవాదాలు.